మొత్తం ఎక్కడికక్కడ కూడా చూడాలి. ఇప్పుడు ఇవాళ రాత్రికి ఇక పొల్లు ఉంటుంది. ఇక గ్రామాలంతా కూడా ఇక నిశాల మునిగిపోతాయి అనుకోరాదు. ఇక నిశాల మునిగిపోతాయి. ఎందుకు అంటే ఇక రేపు ఎలక్షన్స్ కదా. ఓటుకు 1000 నుంచి 2000 ఇక చూడాలి. ఓటుకి 1000 నుంచి 2000 పంచుతున్నారంటే పైసలు పంచడమే ఫస్ట్ నేరం. ఇప్పుడు వాడు 2000 ఇచ్చినాడు ఉత్తరే ఊకుంటాడు, ఉత్తగానే ఊకుంటాడు. నువ్వు రేపే ఆడికి పో పనికని, ఏమైనా పనికి ఓ రేషన్ కార్డు కావాలి అని, లేకపోతే ఒక పెన్షన్ కావాలి, ఎంత ఇస్తావు చెప్పు అంటాడు. నువ్వు ఆ ముఖం తెల్ల ముఖం వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు పైసలు తీసుకుంటే నీకు ఎందుకు ఇవ్వాలరా అని చెప్పేసి గట్టిగా నిలదీయాలంటే నువ్వు ఫస్ట్ పైసలు తీసుకోవద్దు. వాడు ఇచ్చేటువంటి పైసలు నువ్వు తీసుకోవద్దు. నువ్వు ఈ పని ఎందుకు చేయలేదురా పై, నీకు ఓటేసిన కదా, ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా వార్డులో ఈ లైట్ ఎందుకు వెలగట్లేదు, నీళ్ళు ఎందుకు రావట్లేదు, ఈ మోర్ ఎందుకు సాపు చేయలేదని నువ్వు గట్టిగా అడగాలంటే రేపు వాళ్ళు ఇచ్చేటువంటి పైసలు నువ్వు తీసుకోవద్దు. ముందుగా నీకు అవకాశం ఉంటుంది, నువ్వు అడిగేదానికి ఒక హక్కు ఉంటుంది. ఇక నువ్వు వాడు ఇచ్చినటువంటి 1000 జేబులో పెట్టుకొని రేపు ఎందుకు నాకు రేషన్ కార్డు రాలేదంటే వాడు ముఖంగానే చెప్తాడు, నువ్వు ఉత్తగా వేసినావా అమ్మ, నాకేమైనా ఓటు 1000 ఇచ్చేసినావు అంటున్నాడు. కాబట్టి మీరు పైసలు తీసుకోకూర్రి. ఫస్ట్ ఇచ్చేదానికి వచ్చినటువంటి వ్యక్తులు చెట్టు కట్టేది.